ఉపాధి కల్పించారు. వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన పేద మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమం జరిగింది. పెన్షన్స్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డీసీ శ్రీనివాసులు, అంగిరేకుల వరప్రసాద్, కుర్రా శ్రీనివాస్, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. పేదరికం విద్యకు ఆటంకం కాకూడదని శ్రీనివాసులు అన్నారు. ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని కష్టపడి చదివితే దేన్నైనా సాధించవచ్చని చెప్పారు. మనకు డబ్బు లేని పేదరికంలో ఉన్న మనమందరం కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఏదో చదివిస్తారు, కానీ మీరు పైకి ఎదగాలంటే ఈ చదువు ద్వారానే పైకి ఎదగాలి. పైకి ఎదగడానికి మార్గాలు ఏంటి? మనం ఇంద్రియాల నిగ్రహం పెట్టుకోవాలి, మనకున్న 24 గంటలు సద్వినియోగం చేసుకోవాలి, ప్రాపర్గా దాన్ని ప్లాన్ చేసుకొని వేస్ట్ చేయకూడదు టైం. అందరికీ టైం ఒకటే, కానీ నిద్రకు పోగా మిగిలిన టైం ఎవరైతే ఎక్కువ వేస్ట్ చేస్తారో సెల్లను, అదనో, సినిమాలను, లేకపోతే రికార్డనో, లేకపోతే ఏదో గేమ్స్ అనో ఎక్కువ మనకు అన్నీ ఉండాలి, గేమ్స్ కూడా ఉండాలి, కానీ అది 1 గంట 1.5 గంట వరకు పరిమితం చేసుకోవాలి. 10వ తరగతి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా 550 అబోవ్ వచ్చిన వాళ్ళకి, అలాగే 500 అబోవ్ వచ్చిన వాళ్ళకి విద్యార్థులకు ఈరోజు శ్రీ పాసం రవీంద్ర యాదవ్ గారి ఆశీస్సులతో వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ ద్వారా ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతున్నది. వారికి సర్టిఫికేటు, మెమంటో పుస్తకాలతో పాటుగా నగదు బహుమతి కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి అవకాశాలు స్టూడెంట్స్ అందరికీ వినియోగించుకొని వారి భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాము. లండన్లో